నిన్న కొట్టు సత్యనారాయణ అనే మాజీ ఎమ్మెల్యే నోటికి ఎంత అంత మాట్లాడుతున్నాడు. అతని జీవితంలో అతని దానం అంటే ఏంటి తెలియదు. 10,000 రూపాయలు నాకు ఇచ్చాను అంటున్నాడు. నేనే ఆడికి 25,000 ఇచ్చాను. అసలు ఆడి జీవితం స్టార్ట్ అయింది మా దగ్గర. నేను తోటగొప్పి లేకపోతే కొట్టు సత్యనారాయణ లేడు. హరిరామ్ జోగి గారు కాళ్ళు పట్టుకుని హరిరామ్ జోగి గారికి దెబ్బేసిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ. మార్కెట్లో సైటు ఇతని హయాంలో ఆడ కొడుకు పేరు పన్నేయించుకున్నది నిజం కాదని అడుగుతున్నాను. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. ఫ్లైఓవర్లో ఎంత శాంక్షన్ అయింది? 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫ్లైఓవర్లో 34 కోట్లు బిల్లు ఇప్పించి దాంట్లో నువ్వు 5 కోట్లు తీసుకుని నువ్వు ఇల్లు కట్టుకున్న సంగతి ఊరందరికీ తెలుసు. ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసావంటే బిజీ చేసి వదిలేసావు, దాంట్లో డబ్బులు తీసుకున్నావు. మరి గ్రావెల్ రోడ్లు తప్ప నువ్వు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని అడుగుతున్నా. మేము తీసుకొచ్చిన ఇండోర్ స్టేడియం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేసినప్పుడు దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత తదుపరి శాసనసభ్యుడికి ఉంటుంది. అది పక్కనెట్టి దాన్ని ఏం చేయకుండా ఉన్న వ్యక్తి నువ్వు. రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మా టైంలో అమృత్లో శాంక్షన్ చేయించాం, దాన్ని పూర్తి చేసావని అడుగుతున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో నిమిత్తం డబ్బులు తీసుకుని నువ్వు కొబ్బరికాయ కట్టి ఊరంతా తవ్వి వదిలేస్తే నేను అవన్నీ పూడిపించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. దాంట్లో నువ్వు తీసుకున్న డబ్బులు లంచాలకు కక్కుతుపడి అది సర్వనాశనం చేసిన ఘనత నీకు దక్కుద్ది. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావు నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో. కేవలం నీ డబ్బు కోసం, నీ కుటుంబం బాగుపడటం కోసం చేసి ఇవాళ నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. ఆరోపణలు ఎన్నైనా చేస్తారు. ఈ వైసీపీకి గత్యంతరం లేక అందరు ఎమ్మెల్యేల మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జక్కమూడి రాజా మాట్లాడిన ఒక రెచ్చగొట్టి ధోరణిలో మేము కూడా బతుకున్నాం అని చెప్పుకోవడం విధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇరిటేట్ చేస్తే అభివృద్ధిని ఆపే విధంగా నువ్వు మాట్లాడే మాటలకి నేను ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. వెంకటేష్ రెసిడెన్సీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దాంట్లో మున్సిపాలిటీ ఆస్తి ఎంత ఉందో నువ్వు చెప్పాలా కూర్చోబెట్టి. నీ బిల్డింగ్కి ప్లాన్ ఉంటే రోడ్డుకి 10 అడుగులు లోన కొట్టాలి. నువ్వు కొట్టించుకో ముందు. నేను శాసమాల రోడ్డు కొట్టేస్తాను లేదా అది కొట్టేస్తానని చెప్తావు. రైల్వే స్టేషన్ రోడ్డు కొట్టాలంటే నువ్వే అడ్డంగా ఉన్నావు. అక్కడ ఏమనంటే నా మీద కక్షాదింపు అంటావు. దాని పన్ను ఎగ్గొట్టి దాదాపు 25 లక్షలు నా టైంలో ఉంటే నువ్వు మళ్ళీ అయిన తర్వాత దానికి సెటిల్మెంట్ చేసుకుని డబ్బు కట్టింది నిజం కాదని అడుగుతున్నా. ప్రభుత్వాన్ని సొంత పాకెట్లో వాడుకుని ఆర్థికంగా మొత్తం దోచుకుని ఇక్కడ నా లిస్ట్ ఏంటని మళ్ళీ మొన్న సెలక్షన్లో ఏ లిస్ట్ అయితే నీ మీద బాధితులు నా దగ్గరికి వచ్చారో ఈ రోజు వరకు కూడా నువ్వు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించడం నా దగ్గర సంఖ్య ఉంది. అన్నెసరీగా నేను మాట్లాడకూడదు. నేను మాట్లాడకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడుతావు. నువ్వు నా దగ్గర బియ్యం అమ్మేనా చూపించు. నువ్వు నేను బియ్యం అమ్ముతూ ఉంటాను నీకు? అసలు నీ పెచ్చామని ఎక్కిందేంటి? అసలు అలాంటి వ్యాపారాలు నేను ఎప్పుడు చేయలేదు నా జీవితంలో. నేను కట్టిన 10 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించాను. ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఆశ్రమం బతుకుతున్నాం మేము. నీకులాగా శశి కాలేజ్ దగ్గర 10 ఎకరాలు వాళ్ళ దగ్గర కొట్టేసి నేను సంపాదించలేదు. నీ బతుకంతా అవినీతిమయమే. గడిచిన 20 సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించి చెప్పు. నువ్వు ఎలా పోతున్నావు? ప్రజల మీద పడి దోచుకు తింటున్నావు. నువ్వు నా గురించి మాట్లాడతావు. నీకు అందుకే నేను చాలాసార్లు నువ్వు తన్నులు తింటే మిస్ అయ్యావు. ఈసారి ఎప్పుడోకప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా. నీ వయసుకి గౌరవం ఇచ్చి నేను వదిలేస్తున్నాను నిన్ను. అభివృద్ధి అంటే నేను చేసి చూపిస్తా, నువ్వు కాదు. నువ్వు డబ్బులు అంటే ఏంటో నువ్వు కొట్టేసి వెళ్ళిపోయి ఊరి నుంచి ఏది పూర్తి చేయలేకపోయావు. నీ టైంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోజు నడుతుంది. అది ప్రభుత్వానికి ఎంత నష్టమో తెలుసా నీకు? ఇలాంటి ఎమ్మెల్యేలు మరి జీవితంలో ఎన్నుకోనని అవుట్డేట్ వికెట్కి నేను పక్కన పెడితే నా మీద రూమర్స్ తీసుకొచ్చి మాట్లాడుతావు నువ్వు. చూడు, మార్కెట్లో 240 గజాల సైట్ వాల్యూ ఎంత ఉంటుంది? దాని పన్ను ఎందుకు వేయించావు నువ్వు? నీ తమ్ముడికి ఎదురుకుండా నీ తమ్ముడిని ఇబ్బంది పెట్టావు నువ్వు. నా దగ్గరికి వచ్చి తోట తిరుమతులతో ఫోన్ చేయించి బాబు మేము షెడ్ వేసుకుంటాం మన ఇలా ఇబ్బంది పెట్టాడని చెప్తే నేనే వేసుకోమని నీ కుటుంబ సభ్యులను కూడా. నువ్వు ఎవరైనా బతకనిచ్చావా? పోలీసులు అడ్డం పెట్టి నువ్వు ఊరంతా దోచావు. నీ బతుకంతా ప్రతిరోజు నేను ఇదే మాట్లాడతాను. ఇంకా నాకు కూడా తెలిసి నీ గురించి ఎలా మాట్లాడాలో. అన్నెసరీగా నన్ను డిస్టర్బ్ చేయకు. ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే దాని మీద కోర్టుకు వెళ్ళమని సలహా ఇస్తావు నువ్వు. అసలు మీ చరిత్ర ఏంటి? నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతున్నావు. మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? కోయంబత్తూరు అంటారు మిమ్మల్ని, తెలుసా నీకు మార్కెట్లో? నువ్వేం మాట్లాడుతున్నావు? మా గురించి చెప్పు. మేము ఆస్తులు అమ్ముకుని, మా నాన్న టైం నుంచి ఆస్తులు అమ్ముకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేసి ఆర్థికంగా దెబ్బతిని మళ్ళీ కోలుకుని చాలా అవసరపడ్డావు జీవితకాలం. నువ్వు చెప్పు. మీరు వ్యాపారం నీ బతుకంతా రాష్ట్రం అంతా తెలుసు. నోరు మూసి కూర్చో. ఇంకా మాట్లాడితే నువ్వు చెప్పు దెబ్బలు తింటావు అనుకోండి తెలియజేస్తున్నావు.